వర్షాలు మొదలవుతాయి. మబ్బులు చాలా నల్లగా కనిపిస్తూ ఉంటాయి. సుశీల్ ఇంకా చందన్ ఒకటే గొడుగు కింద నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇద్దరికీ కూడా ఆకలేస్తుంది. వాళ్ళు ఏవైనా తినడానికి దొరుకుతుందేమోనని వెతుకుతారు. కానీ దారి మొత్తం పూర్తిగా ఖాళీగా కనిపిస్తుంది. చుట్టుపక్కల కనీసం ఒక్క బండి కూడా కనిపించలేదు. సుశీల్, ఈ కుండపోత వర్షంలో కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి. తినడానికి వేడివేడిగా దొరకకపోతే నేను ఇక్కడే పడిపోతాను. అరే చందన్, కాస్త ఓపిక పట్టు. ఈ వాతావరణంలో ఆకలి అందరికీ వేస్తుంది. 2 నిమిషాలంతే, మనం చేరుకోబోతున్నాం. అక్కడ ఏదో ఒకటి దొరుకుతుంది. చందన్ అటు ఇటు చూస్తాడు. అప్పుడే తనకి రోడ్డు పక్కన చిన్న వెలుగు కనిపిస్తుంది. ఎదురుగా బస్సు బండి తెరిచే ఉంది. అవును, తెరిచే ఉంది. పద, త్వరగా పద, లేకపోతే వర్షం పెద్దదయ్యేలా ఉంది. ఇద్దరు త్వరగా ఆ దుకాణం దగ్గరికి వెళ్తారు. ఇద్దరు దుకాణానికి చేరుకుని అక్కడ బస్సుని కలుస్తారు. బస్సు తన బండి దగ్గర తాజా సమోసాలు ఇంకా బ్రెడ్ పకోడాలు వేస్తూ ఉంటాడు. కడాయిలో నూనె నల్లగా ఇంకా బంకగా కనిపిస్తుంది. చుట్టుపక్కల చోటు కూడా కాస్త మురిగ్గా ఉంటుంది. బండి దగ్గర ఈగలు వాలుతూ ఉంటాయి. చందన్ తాజా సమోసాల్ని చూసి ఆశపడతాడు. కానీ సుశీల్ చుట్టుపక్కల మురికిని చూసి కాస్త కంగారు పడతాడు. భలే బస్సుభాయ్, వేడి వేడి సమోసాలు వేస్తున్నావు. త్వరగా 2 ప్లేట్లు ఇవ్వు. అలాగే ఆ చట్నీ కూడా కాస్త వెయ్యి. అరే చందన్, కాస్త ఆగు. బస్సుభాయ్, ఈ చట్నీలో నీళ్లు కలుపుతున్నావు కదా, అవి ఎక్కడివి? పైగా ఈ నూనె చూడు ఎంత నల్లగా ఉందో. దీనివల్లే వర్షాకాలంలో అనారోగ్యం విస్తరిస్తుంది. నువ్వు ఇవన్నీ ఆపుతావా ప్లీజ్? వర్షాకాలంలో ఇవన్నీ చూడకూడదు. వేడిగా ఉంటే చాలు, నూనెలో కీటకాలన్నీ చచ్చిపోతాయి. బస్సుభాయ్, నువ్వు పెట్టిపో. బస్సు వేడి సమోసా తీసి పేపర్ మీద పెట్టిస్తాడు. చందన్ వెంటనే తింటాడు. కానీ సుశీల్ కాసేపు ఆలోచిస్తాడు. కానీ ఆకలి కారణంగా తను కూడా సమోసాలు తినేస్తాడు. రాత్రివేళ సుశీల్ మంచం మీద పడుకునుంటాడు. తను చాలా నొప్పి కారణంగా కడుపును గట్టిగా పట్టుకుని ఉంటాడు. సుశీల్ వాళ్ళమ్మ నాన్న కంగారుగా కనిపిస్తారు. అమ్మా, కడుపులో చాలా నొప్పిగా ఉంది. ఎలా అనిపిస్తుందంటే లోపలేవో సూదులు కుచ్చుకున్నట్టుగా వాంతొచ్చేటట్టుంది. నేను నీకు ఎన్నోసార్లు చెప్పాను వర్షంలో బయట చెత్తంతా తినొద్దు అని. కానీ మీ స్నేహితులిద్దరికీ కూడా కేవలం రుచి బావుంటే చాలు. ఇదిగో సుశీల్, డాక్టర్ బాబు ఈ సిరప్ ఇచ్చారు. ఆయన స్పష్టంగా చెప్పారు. ఆయన చెప్పారు, ఊళ్ళో ఈ సమయంలో బయట భోజనం నీళ్ల వల్ల చాలా మంది ఆరోగ్యం పాడైందట. ఆ బస్సు బండి అయితే అనారోగ్యానికి అడ్డాగా మారిపోయింది ఈ వర్షంలో. సుశీల్ నొప్పితో లేస్తాడు. ఆ తర్వాత తన తండ్రి చేతిలో నుంచి సిరప్ తీసుకుని తాగుతాడు. ఇక నేను ఎప్పుడు బయట సమోసా చాట్ తినను. చాలా పెద్ద తప్పు చేశాను. కడుపు నొప్పి తట్టుకోలేకపోతున్నాను. ఆ తర్వాత సుశీల్ మళ్ళీ పడుకుండిపోతాడు. వాళ్ళమ్మ తనకి దుప్పటి కప్పుతుంది. బయట మొత్తం రాత్రంతా వర్షం కురుస్తూనే ఉంటుంది. మరుసటి రోజు వర్షం ఆగిపోతుంది. కాని మొత్తం బజారంతా తడితడిగా బురదతో నిండిపోయి కనిపిస్తుంది. సుశీల్ జాగ్రత్తగా బురద ఉన్న దారిలో నుంచి వెళ్తూ ఉంటాడు. అప్పుడే తనకి చందన్ ఒక బెంచ్ మీద కనిపిస్తాడు. చందన్ నొప్పి కారణంగా తన కడుపు పట్టుకుని కూర్చొని ఉంటాడు. తన పరిస్థితి సుశీల్ కంటే కూడా ఎక్కువ దారుణంగా ఉంటుంది. ఏమైంది చందన్? నీ పరిస్థితి నాకంటే దారుణంగా కనిపిస్తోంది. అడగద్దు. నిన్న రాత్రి నుంచి 10 సార్లు బాత్రూంకి పరిగెత్తాను. డాక్టర్ డ్రిప్ పెట్టించుకోవాలన్నారు. కానీ నేను మందుతో సరిపెట్టుకున్నాను. నిన్నటి సమోసా అయితే విషంగా మారిపోయింది. నేను నిన్నే చెప్పాను, ఆ నీళ్లు నూనె రెండూ బాలేదు. వర్షంలో ఈగలు అన్ని చోట్ల మురికిని విస్తరిస్తాయి. కానీ మనకి రుచి కావాలి అంతే. రుచి గురించి ఆలోచించి ప్రాణాన్ని పణంగా పెట్టుకున్నాము. కానీ ఈ వాతావరణంలో సాయంత్రం ఏదైనా వేడివేడిగా తినాలని మనసుకి అనిపిస్తూ ఉంటుంది కదా. స్వచ్ఛంగా ఉండి ఈ వాతావరణంలో నోటికి రుచిగా అనిపించేది ఏం తినాలి? నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. నూనె మురికి లేకుండా ఏముంటుంది అసలు? పద, ఇంటికి వెళ్దాం. ఇవాళ కడుపుకి విశ్రాంతి ఇవ్వాల్సిందే. సుశీల్ చందన్ కి ఆసరా ఇస్తాడు. తనని నెమ్మదిగా ఇంటి దగ్గరికి తీసుకువెళ్తాడు.
సాయంత్రం సుశీల్ వాళ్ళ నాన్న వంటగదిలో కొన్ని వస్తువులను వేయిస్తూ ఉంటాడు. అప్పుడే సుశీల్ అక్కడికి వస్తాడు. తనకి తాజాగా వేయిస్తున్న వస్తువుల సువాసన వస్తుంది. తను ఉత్సాహంతో చూస్తూ ఉంటాడు. నాన్న, ఏం చేస్తున్నారు? ఎంత మంచి సువాసన ఎక్కడి నుంచి వస్తుంది? ఇల్లంతా ఇదే వాసన. అరే సుశీల్, రా రా. మీరు ఈ కాలపు పిల్లలు కదా, మీ పాత వస్తువులను మర్చిపోతుంటారు. నేను శనగలను బఠానీలను వేయిస్తున్నాను. వీటిని మన బీహార్లో పారంపర్యంగా వాడుతుంటారు. అతను వేడివేడి మట్టి పాత్రలో అన్నిటినీ కూడా ఆపకుండా కలుపుతూ ఉంటాడు. ధాన్యాలు పేలే శబ్దంతో విచ్చుకుంటాయి. భలే భలే, ఇవి త్వరగా తయారయ్యాయి. పైగా నూనె కూడా పడలేదు. నూనె, ఒక్క చుక్క నూనె కూడా అవసరం లేదు. తన తండ్రి జల్లెడ సహాయంతో వేయించిన వాటిల్లో నుంచి ఇసుకను వేరు చేస్తాడు. సుశీల్ తన తండ్రి దగ్గర కూర్చొని అదంతా శ్రద్ధగా చూస్తూ ఉంటాడు. ఆ తర్వాత తన తండ్రి గిన్నెలో వేయించిన చెన, పల్లీలు, మరమరాలు వాటన్నిటినీ వేసి చక్కగా కలుపుతూ ఉంటాడు. ఇది బయట సమోసాలాగా రుచికరంగా ఉంటుందా? ఇందులో ఏదైతే సువాసన ఉందో అది నీకు ఖరీదైన హోటల్లో కూడా లభించదు. అన్నిటికంటే గొప్ప విషయం, ఈ వర్షాకాలంలో ఇది చాలా సురక్షితమైన ఆహారం. అప్పుడే సుశీల్ వాళ్ళమ్మ కూడా వంటగదిలోకి అప్పుడే కట్ చేసిన ఉల్లిపాయలు, మిరపకాయలు తెస్తుంది. తను వాటిని కూడా ఆ పాత్రలో వేస్తుంది. సుశీల్ వాళ్ళ నాన్న వాటన్నిటినీ చాలా చక్కగా కలుపుతాడు. ఇంకా విను సుశీల్, దీనిని తినడం వల్ల కడుపు అస్సలు పాడవ్వదు. మేము చిన్నప్పటి నుంచి వర్షాకాలంలో ఇదే తింటూ వచ్చాము. సరిగ్గా చెప్పావు. ఇదిగో తిని చూడు. సుశీల్ వాళ్ళ నాన్న తనకి మురి మిక్స్చర్ ని పెట్టిస్తాడు. సుశీల్ కాస్త దాన్ని తిని చూస్తాడు. ఆ తర్వాత రుచి తగలగానే తన కళ్ళు సంతోషంతో పెద్దవవుతాయి. కొంత సమయం తరువాత సుశీల్ వాళ్ళ అమ్మా నాన్నలతో కూర్చొని బీహారీ మిక్స్చర్ ని తింటూ ఉంటాడు. అప్పుడే చందన్ తల మీద ప్లాస్టిక్ కవర్ ని వేసుకుని వాళ్ళ ఇంటికి వస్తాడు. తను తడిసిపోయి ఆకలితో కనిపిస్తూ ఉంటాడు. సుశీల్, మీ ఇంట్లో నుంచి చాలా మంచి వాసన వస్తుంది. ఏం చేస్తున్నావు? రా చందన్, కూర్చో. ఇలా చూడు, ఇదే మా బీహారీ బూంజా. చందన్ కూడా వాళ్లతో పాటు కూర్చుంటాడు. ఇదే, ఇది మురిలతో చేస్తారు కదా. ముందు ఒక స్పూన్ తిని చూడు. ఇందులో మా అమ్మ మిరపకాయలు ఇంకా ఉల్లిపాయలు వేసింది. దీన్ని తినడంతో నీ కడుపు మళ్ళీ పాడవదు. చందన్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా బూంజాని తిని చూస్తాడు. కొన్ని క్షణాల్లోనే తన మొహంలో చిరునవ్వు కనిపిస్తుంది. ఇది చాలా రుచికరంగా ఉంది. పైగా సమోసాలాగా ఫిల్లింగ్గా కూడా అనిపించట్లేదు. నేను చెప్పాను కదా, దీన్ని నూనె లేకుండా చేస్తారు. అందుకే చాలా తేలిగ్గా ఉంటుంది. వర్షాకాలంలో ఇంతకంటే మంచి స్వచ్ఛమైన ఆహారం ఇంకేవీ ఉండదు. అందరూ ఒకటిగా కలిసి ఆనందంగా బూంజా తింటూ ఉంటారు. బయట వర్షం పడుతూ ఉంటే చూస్తూ దానిని ఆనందిస్తూ ఉంటారు. మరుసటి రోజు వర్షం ఆగిపోతుంది. కాని ఆకాశంలో మబ్బులు ఇంకా నల్లగానే కనిపిస్తూ ఉంటాయి. ఊర్లో చల్లని గాలులు వేగంగా వీస్తూ ఉంటాయి. సుశీల్ ఇంకా చందన్ ఊరిలో తమ చిన్న బండిని పెట్టుకొని నిలబడి ఉంటారు. వినండి వినండి, ఈ వర్షంలో అనారోగ్యాన్ని ఇంటికి పిలవకండి. బీహార్ పురాతనమైన ఆరోగ్యకరమైన బూంజాని స్వీకరించండి. కొంతమంది ఊరి వాళ్ళని చూస్తారు. నెమ్మదిగా వాళ్ళ దగ్గరికి వెళ్తారు. అరే సుశీల్, మీరిక్కడ ఏమమ్ముతున్నారు? ఇది బజార్లో చాట్లాగానే ఉంటుందా? లేదు బాబాయ్, ఇది మన పారంపర్య బూంజా. దీనిని మా నాన్న ఇంట్లో చక్కగా వేయించారు. ఆయన బూంజా తిని చూస్తాడు. అతనికి దాని రుచి వెంటనే నచ్చేస్తుంది. ఆ తరువాత మిగతా గ్రామస్తులు కూడా ముందుకు వచ్చి బూంజాని రుచి చూస్తారు. అందరూ కూడా వాళ్ల బూంజా రుచిని చూసి సంతోషంగా తింటారు. రోజు పూర్తయ్యేసరికి బండి ఖాళీ అయిపోతుంది. వాళ్ల బూంజా మొత్తం అమ్ముడుపోతుంది. సుశీల్ ఇంకా చందన్ కూర్చొని డబ్బులు లెక్క పెడుతూ ఉంటారు. అప్పుడే వాళ్ల అమ్మా నాన్న కూడా అక్కడికి వస్తారు. మనం చిన్నప్పుడు తినే అదే రుచి ఇందులో ఉంది. మీరు నిజంగా చాలా అద్భుతమైన పని చేశారు. నాన్నా, అమ్మా, చూడండి, ఇవాళ బూంజా మొత్తం ఖాళీ అవుతుంది. ఊరి వాళ్ళు
బజార్లో సమోసాలు వదిలేసి మన దగ్గరికే వస్తున్నారు. నాకు పూర్తి నమ్మకం ఉంది. అందరికీ ఆరోగ్యం ఇంకా రుచి ఒకేసారి దొరికితే వాళ్ళు చెత్త తినడానికి ఎందుకు వెళ్తారు? అవును బాబాయ్, అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే మనం దీన్ని తయారు చేయడానికి ఖరీదైన వస్తువులు కొనక్కర్లేదు. అందరూ ఒక్కటిగా నవ్వుతూ ఉంటారు. వాతావరణం ఇప్పుడు సంతోషం ఇంకా ప్రశాంతంతో నిండిపోయింది. కథ ఇక్కడే పూర్తవుతుంది.